ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ వంట దాగి ఉందో చూసేద్దామా? ఫ్యూజన్ కుకింగ్ అంటే ఎప్పుడు చేసుకునే వంటని, అంటే ట్రెడిషనల్గా మన అమ్మమ్మలు తాతల కాలం నుంచి ఏదైనా వంటలు వచ్చిన వాటిని దాంట్లో కొంచెం మార్పు చేసేసి చేసుకోవడమే ఫ్యూజన్. అది మనం ప్రతిరోజు చేస్తుంటాం. వంటలు రాని వాళ్ళైతే ప్రతిరోజు ఫ్యూజనే, అంటే ఎక్స్పెరిమెంట్ చేసేస్తూ ఉంటారు. కానీ చేసిన వంట చక్కగా టేస్టీగా ఉండాలి, రుచిగా ఉండాలి. సో మరి ఫ్యూజన్ అనేసరికి నాకు ఈరోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో సాంబార్ చేసేసుకున్నాం. ఆ సాంబార్లో కూడా ఏంటి, కందిపప్పు ఏం వాడలేదు, ఏ పప్పు ఉడకపెట్టలేదు. ఏ పప్పు ఉడకబెట్టకుండా సాంబారా? మరి అది ఎలా చేయాలో ఈరోజు చేసి చూపిస్తాను. మనం ఏదో ఒక పప్పు వాడతాం కదా, కందిపప్పు లేకపోతే శనగపప్పు, అవి ఏమీ లేకుండా చాలా రెస్టారెంట్లలో, అంటే చౌకబారు రెస్టారెంట్లలో అక్కడ ఇక్కడ చాలా చోట్ల చేస్తూ ఉంటారు. మరి ఆ సాంబార్ చేయడం కోసం కందిపప్పు బాగా ఖరీదుగా ఉంది. అలాంటప్పుడు కేవలం శనగపిండితోటి మనం ఈ సాంబార్ చేసేసుకోవచ్చు. మరి ఈ సాంబార్ మంచి టేస్ట్ ఉంటుందా అంటే చాలా సూపర్గా ఉంటుంది. కేవలం శనగపిండి వేసేసి సాంబార్ చేయొచ్చు. దానికోసం ముందుగా మిగతా అన్ని సాంబార్లో వేసే పదార్థాలే వేసి చేద్దాం, చాలా ఈజీగా. మీరు కూడా ఎప్పుడన్నా చాలా ఈ పప్పు ఉడకబెట్టాలి అది ఇది బోర్ కొట్టింది అనుకోండి, ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు కట్ చేసేసి సాంబార్ చేసేసుకోవచ్చు. ఈరోజు క్యారెట్, బీన్స్, మన దగ్గర ఉన్న రాడిష్ ముక్కలు ఇవన్నీ వేసేసి సాంబార్ చేసుకుందాం. ఏవైనా పర్లేదు, కావాలంటే మీ దగ్గర బెల్ పెప్పర్ అంటే క్యాప్సికమ్ ఇవన్నీ వేసి కూడా చేసుకోవచ్చు. క్యారెట్ కొంచెం ఎక్కువగా ఉంది ఈరోజు, క్యారెట్ తోటే మనం సాంబార్ చేసుకుందాం. సో పర్ఫెక్ట్. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు రెడీ. ముందుగా అసలు సాంబార్ అంటేనే చాలా న్యూట్రిషియస్, అంటే కూరగాయలు అన్నీ వేసి ఒక మంచి టేస్ట్ వస్తుంది. అందులో ఈ పౌష్టిక విలువలు అన్నీ వేసి చక్కగా కూరగాయలలో తినొచ్చు. అదే బీన్స్ కూర చేశారనుకోండి, చాలా మందికి ఇష్టం ఉండకపోవచ్చు. లేదా క్యారెట్ అయితే చాలా మంది చేసుకోవడం కూడా రాదు. ఈ క్యారెట్ కూరగాయలు అన్నిటినీ ఎప్పుడైతే సాంబార్లో దేంట్లో అన్నా వేస్తే అవన్నీ మరింత సూపర్ టేస్టీగా తయారైపోతాయి. అలాగే మనం ఈ రాడిష్ని కూడా వేరే కూరలు చేసుకోమంటే చాలా ఆలోచిస్తారు. మన షోలో ఈ మధ్య ఈ రాడిష్ వేసి కూడా కూరగాయలు చూపిస్తూ ఉన్నాను. కానీ ఈ రాడిష్ని మనం సాంబార్లో వేసామంటే ముక్కలు ఏరుకొని తినాల్సిందే. రాడిష్లో ఉన్న ఆ కొంచెం ఘాటుతనం సాంబార్కి వెళ్ళిపోతుంది. సాంబార్లో ఉన్న ఆ మంచి మసాలా, ఆ తీపి అంతా ఈ రాడిష్కి వచ్చి మంచి టేస్టీగా తయారైపోతుంది. అన్ని కూరగాయలు చోట పోగు చేసాను. కావాలంటే బఠానీ కూడా వేసేసుకుందాం. ఇందులో పచ్చిమిరపకాయలను కూడా ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం. ఇవన్నీ వేసి మంచి సాంబార్ రెడీ. అలాగే ఉల్లిపాయను కూడా కొంచెం పెద్దగా కోసేసుకుందాం. మరి సాంబార్లో ముక్కలు మరీ చిన్నగా ఉండకుండా కొంచెం మీడియం సైజుగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ముందుగా ఈ శనగపిండి ఏదైతే మనం ఇందులో వాడతామో దాన్ని కొంచెం లైట్గా వేయించుకుంటాం. శనగపిండిని మిఠాయిల్లో దేంట్లో వాడినా ఫస్ట్ దాన్ని చక్కగా దూరగా వేయించుకోవాలి. కాబట్టి ఈరోజు ముందుగా శనగపిండి ఈ బౌల్లో తీసేసుకుందాం. తీసుకొని కొంచెం అంత నూనె, మరీ ఎక్కువ వద్దు, కేవలం ఒక చెంచాడు నూనె వేసి ఈ శనగపిండిని దీంట్లో వేయించేసుకొని తర్వాత దీన్ని మన ఈ సాంబార్ పొడిలో కుక్ చేసుకుందాం. ఇలా వేసిన ఈ శనగపిండి ఆ నూనెతో పాటు లైట్గా తక్కువ మంటలో ఎక్కువసేపు వేయించుకుంటే మనకి పిండి మాడకుండా మంచి సువాసన బయటకు వస్తుంది. శనగపిండి ఇది తక్కువ మంటలో ఒక 2-3 నిమిషాల పాటు వేయించేసుకోవచ్చు. అయితే ఇలా వేయించుకున్న శనగపిండితోటి కొంచెం అంత పంచదార పొడి, మళ్ళీ నెయ్యి వేసుకుని చక్కగా లడ్డూలు కూడా చేసేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ టైం పట్టినా మంచి రంగు వచ్చేంత వరకు, అంటే ఆ రంగు లైట్గా మారింది. దీంట్లో ఆ పచ్చి వాసన పోయి శనగపిండి మంచిగా కాలిన తర్వాత వచ్చే మంచి సువాసన ఈ పిండిలోకి వచ్చింది. తర్వాత దీన్ని ఎలా వాడుకోవాలో చూద్దాం. ముందుగా సాంబార్కి వేసుకున్నట్టుగా తాలింపుకి నూనె వేసుకుందాం. వేసుకొని నూనె మంచిగా వేడెక్కిన తర్వాతే మనం ఆవాలు వేసి చిటపట్లాడిద్దాం. ఆవాలు వేయగానే మంట కొంచెం తగ్గించుకోవడం బెటర్. ఎందుకంటే ఆవాల కోసం కొంచెం ఎక్కువ మంట ఉండాలి, కానీ మిగతా వాటికి అంత ఉండకూడదు. ఆవాలు నూనె వేడెక్కిన వెంటనే వేసుకుందాం. చిటపట్లాడుతున్నాయి, మంట కొంచెం తగ్గించాం. ఇందులో ఇప్పుడు ఎండుమిరపకాయలు ఫస్ట్ వేసుకుందాం.
ఎండుమిరపకాయలు కూడా ఇలా తుంచి వేసుకుంటే చాలా సూపర్ ఉంటాయి. వేసి ఆ ఎండుమిరపకాయల్ని కూడా ఇందులో కలవగానే కొంచెం నూనె రంగు మారుతుంది, అంటే దాంట్లోని సువాసన దీంట్లోకి వచ్చినట్టే. ఇప్పుడు జీలకర్ర అలాగే మెంతులు కరివేపాకు కూడా వేసి ఇంగువ కూడా నూనెలో వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసిన తర్వాత దాంట్లో ఇంగువ కూడా వేసి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి లైట్గా కలుపుకుందాం. ఈ ఉల్లిపాయలు వేసిన వెంటనే దీంట్లో పసుపు కూడా వేసేసుకుందాం. పసుపు వేసిన తర్వాత మన కూరగాయలు ఏవైతే ఉన్నాయో ఈ కూరగాయలన్నీ వేసేసుకోవాలి. అయితే కొన్ని కూరగాయలు ఒకవేళ షిమ్లా మిర్చి అవి వేసుకొని కూడా సాంబార్కి మంచి టేస్ట్ వస్తుంది, కానీ అవి ఇలా వేసుకున్నప్పుడు వేయకూడదు, ఎందుకంటే అవి ఇట్టే ఉడికిపోతాయి. ఇందులో వేసుకొని ఈ కూరగాయలన్నిటినీ లైట్గా సాటే చేసుకుందాం. ఇప్పుడు మంట పెంచేసి ఈ కూరగాయలు కొంచెం వేగిన తర్వాత ఏం చేయాలో మనం చెప్తాను. అందరికీ తెలుసు, చింతపండు పులుసు మన టమాటాలు వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు టమాటాలని కూడా మనం కట్ చేసుకుందాం. టమాటాలు 2 విధాలుగా వేసుకోవచ్చు. ఈ కూరగాయలను ఉడికేటప్పుడు టమాటాలు వేసుకోవచ్చు, లేకపోతే చింతపండు రసం ఉడికిన తర్వాత టమాటాలు వేసుకుంటే తినేటప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా తాకుతూ ఉంటాయి. సో మరి ఈరోజు చింతపండు రసం ఉడికిన తర్వాతే మనం టమాటాలు వేసుకుందాం, కానీ ముందుగా కట్ చేసి పెట్టుకుందాం. కూరగాయలు కూడా కొంచెం వేగుతూ పర్ఫెక్ట్గా కుక్ అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో మన చింతపండు రసం. అయితే ఈ కూరగాయలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. చింతపండు రసం వేస్తే కూరగాయలు ఉడకడం కొంచెం ఆగిపోతుంది. అందుకని ఒక 2-3 నిమిషాల పాటు కూరగాయలు వేగిన తరువాతే ఈ చింతపండు పులుసు వేసుకుందాం. అలాగే దీంట్లో తగినన్ని నీళ్లు కూడా పోసుకొని దీన్ని ఒక 5-6 నిమిషాల పాటు చక్కగా మసలనిద్దాం. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకుని ఇప్పుడు మన సాంబార్కి కావలసిన మంచి మసాలా కూడా తాకడం కోసం మనం మన కారపొడి చిన్న స్పూన్ కదా బోల్డ్ పడుతుంది, అలాగే దీంట్లో ధనియాల పొడి, కొంచెం అంత జీలకర్ర పొడి. అయితే జీలకర్ర వేసాను కాబట్టి వేయక్కర్లేదు, లేదు అనుకుంటే మీకు స్టోర్లో తెచ్చుకున్న మసాలా సాంబార్ పొడి కూడా దాని బదులు వేసుకోవచ్చు. లేదనుకోండి ఇంట్లో ఎప్పుడు కొంచెం కొబ్బరి అలాగే కొంచెం పసుపు ఇవన్నీ వేసి వేయించుకొని చేసి పెట్టుకుంటాను, అలా మసాలా ఉంటే కూడా మీరు వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కూరగాయలన్నిటినీ దీంట్లో కుక్ అవనిద్దాం. ఒక 3-4 నిమిషాల పాటు చక్కగా మసిలిన తర్వాత అప్పుడు టమాటాలు వేసి తరువాత ఆ ఉడికిన పప్పు లేకుండా ఈరోజు ఎలా చేస్తాం, ఈ శనగపిండిని ఎలా ఇందులో వేసుకోవాలో కూడా చూద్దాం. చింతపండు పులుసు మన మసాలాలో చక్కగా కూరగాయలన్నీ ఉడికిపోయాయి. ఇది మరి ఇప్పుడు సాంబార్ రూపంలో మారాలి అంటే దీంట్లో టమాటాలు కూడా మనం వేసుకుందాం. ఇందులో కొంచెం ఆ చింతపండు పులుసులో తీపి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం మెంతులు చింతపండు అన్నీ వేసాం, ఒక మంచి పులుసులో కొంచెం అంత బెల్లం కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు దీన్ని మసలిద్దాం. కూరగాయలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఈ శనగపిండి ఏదైతే మనం కొంచెం అంత నూనె వేసి చక్కగా వేయించుకున్నామో దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఇందులో ఇలాగే వేస్తే గడ్డలు కట్టేసి అంత బాగోదు. దీన్ని చక్కగా చేయడం కోసం మనం ఫస్ట్ కొన్ని నీళ్లు పోసుకుందాం. అయ్యి బాబోయ్ అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ పడ్డది, ఏం పర్లేదు. ఇప్పుడు దీంట్లో వేసిన వెంటనే ఇలా విస్క్ తోటి కలిపేసుకుంటే ఏమన్నా గడ్డలు ఉంటే అవి లేకుండా చక్కగా కరిగిపోతాయి. కొంచెం నీళ్లు పోసి కలిపిన తర్వాత మరి కొంచెం నీళ్లు పోసి ఇదే పప్పు నీళ్ళు అనుకుందాం. ఇప్పుడు మనం మన శనగపిండిని పర్ఫెక్ట్గా వేయించుకొని అలాగే దీన్ని నీళ్లు కూడా కలిపేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ ఉడుకుతున్న సాంబార్లో ఈ శనగపిండిని వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇది చక్కగా కొంచెం చిక్కపరుస్తుంది, అలాగే దీనికి ఒక మంచి కన్సిస్టెన్సీ కూడా ఇస్తుంది. దీంట్లో మంచి సాంబార్కి కావాల్సిన మంచి టేస్ట్ వచ్చేసింది. కొంతమంది ఎవరైనా కందిపప్పు ఇష్టం లేదు దాంతో కాదు అంటే శనగపిండితోటి కూడా సాంబార్ చేసుకోవచ్చు. మరి దీన్ని మరొక 4-5 నిమిషాల పాటు మసలనివ్వాలి. ఆ మసిలినప్పుడు మన సాంబార్కి మంచి రుచి వస్తుంది. అంతేకాకుండా ఇలా తెల్లగా వచ్చిన నురుగు పోయేంత వరకు కుక్ చేసుకొని ఆ నురుగే నూనెలా అయిన తర్వాతే సాంబార్ రుచి పర్ఫెక్ట్గా అయిపోతుంది.
ఎప్పుడైతే మంచి సువాసన చక్కగా గుమగుమలాడుతూ బయటకు వచ్చేస్తుందో అప్పుడు ఇక మనం బఠానీలు కూడా ఇందులో వేద్దాం అనుకున్నాం. బఠానీలు కూడా వేసేసాను. అలాగే కొంచెం అంత కొత్తిమీర కూడా. సాంబార్లో ఆ కొత్తిమీర వేసిన వెంటనే ఒక మంచి సువాసన కూడా వస్తుంది. ఇప్పుడు ఆ శనగపిండి వేసిన దానికి కూడా ఈ సాంబార్ చక్కగా టేస్టీగా తయారైపోయింది. ఈ సాంబార్ని ముఖ్యంగా మనం ఇడ్లీ సాంబార్కి కూడా మనం పెట్టుకోవచ్చు. మన సాంబార్ రెడీ, అన్నం కూడా రెడీగా ఉంది. మనకు కావాల్సిన కూరగాయలు అన్నీ వేసుకొని చక్కగా మన సాంబార్ పోసేసుకుందాం. ఆహా, ఈ ముక్కలు, రాడిష్ ముక్కలు, బీన్స్, క్యారెట్, టమాటా అన్నీ వేసేసి చక్కగా అది కూడా కందిపప్పు లేకుండా సాంబార్ చేసేసుకున్నాం. ఇందులో ఆ మంచి ఎంతో చక్కటి సువాసన, కావాల్సిన అద్భుతమైన టేస్ట్ ఎంతో బాగుంది. మరి కూరగాయలు అన్నీ ఉడికిపోయాయి. దీంట్లో కావాల్సినంత ఉప్పు, కారం అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. మరి ఇన్ని కూరగాయలు వేసుకున్నాం, ఆరోగ్యానికి కూడా మంచిది. మరి మీరు కూడా ఏంటి మన శనగపిండి వేసి మిక్స్ వెజిటేబుల్ సాంబార్ ఎలా చేయాలో చూస్తారు కదా, మీరు కూడా చేసుకోండి. ఎప్పుడూ చెప్పినట్టుగా బీ రిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వండి, మంచి మంచి రుచికరమైన వంటలు తినండి. సూపర్ అంటే సూపర్ అని ఎంజాయ్ చేయండి. మిక్స్ వెజిటేబుల్ శనగపిండితో సాంబార్ తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని శనగపిండి వేసి కొంచెం నూనె వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లో తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో నూనె వేసుకుని ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొంచెం మెంతులు, కరివేపాకు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. తర్వాత మీకు నచ్చిన కూరగాయలు రాడిష్, క్యారెట్, బీన్స్ వేసి చక్కగా కుక్ చేసుకున్న తర్వాత దాంట్లో చింతపండు రసం వేసి చక్కగా మరగనివ్వాలి. కారపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాంబారు పొడి కూడా వేసి దాన్ని చక్కగా మరిగిన తర్వాత టమాటా ముక్కలు, చివరిగా శనగపిండి తీసి ఆ శనగపిండిలో కొంచెం నీళ్లు వేసి చూపించిన విధంగా కలుపుకొని ఉడుకుతున్న దాంట్లో మనం శనగపిండి మిశ్రమాన్ని వేసి మరొక 5-6 నిమిషాల పాటు మరగనివ్వాలి. చివరిగా ఉడికించిన బఠానీలు అలాగే కొత్తిమీర కూడా వేసి దీన్ని వేడివేడిగా అన్నంతో తిన్నా, ఇడ్లీలతో తిన్నా, దోశలతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.